Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. వచ్చేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయం మనం పరిశీలనగా చూసినట్లయితే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. మన యొక్క దప్పికను తీర్చేటువంటి దేవుడు, మన ఆకలిని తీర్చేటువంటి దేవుడు, మన దాహాన్ని తీర్చేటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ యొక్క లోకములో మనం అన్ని విషయాల్లో కూడా ఆత్మ సంబంధమైనటువంటి దాహముతోనూ అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితోనూ మనం ఉన్నటువంటి వారం. అందుకే సమరయ స్త్రీ బావి వద్దకు వచ్చినప్పుడు సమరయ స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతో దాహంతో ఉంది. ఆ యొక్క బావి దగ్గర సాధారణంగా శరీరానికి అవసరమైన నీళ్లు తీసుకెళ్ళటానికి వెళ్ళినటువంటి సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చారు, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పికొనమని చెప్తూ వచ్చారు. ఆ మాట ఆమెకి ఎంతో ఆసక్తిగా అనిపించింది. ఎప్పటికీ దప్పికొన నీళ్ళైతే ఎంతో శ్రేష్టము కదా, మేము తాగే నీళ్ళు రోజు దాహం వేస్తుంది కదా అని ఆమె ఇవ్వమని అడుగుతూ వచ్చింది. అప్పుడు యేసుప్రభు వారు జీవజలపు ఓటైనటువంటి తన నోటి మాటల చేత, వాక్యపు మాటల చేత తన హృదయాన్ని నింపినప్పుడు తన మారు మనసు పొంది తన పాపమంతా విడిచిపెట్టేస్తూ వచ్చింది. ఈ రోజున చాలామంది తమకు అవసరమైనటువంటి దేవుని వాక్యం, జీవము గల దేవుని మాటలు అనేక మంది హృదయాలకి దాహము, ఆకలిని తీర్చేవి ఉన్నాయి. ఈరోజు చాలామంది దాహంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వారు ఎంత దాహం అంటే ఆత్మలో నెమ్మది లేక, హృదయంలో సంతోషం లేక, లోక పాపాన్ని బట్టి ఎంతో కలవరంతోనూ చింతతోనూ, లోకంలో తినటానికి తాగటానికి అన్నీ ఉన్నప్పటికీ ఆంతరంగికంగా ఆ దాహమును, ఆకలిని తీర్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రియులారా. కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు. లోకములో మనం అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అవసరం లేని వాని కొరకు మన కష్టార్జితాన్నంతా దానిలో సంతుష్టి ఉందని చెప్పి వెతుకుతున్నాం. ఇప్పుడు లోకంలో అనేకమైన వస్తువులు, అనేకమైన పదార్థాలు, అనేకమైన వాటిని సమకూర్చుకున్నట్టు కొరకు మనము ప్రియులారా వాటన్నిటిని సమకూర్చుకొని వాటి ద్వారాగా మన కష్టార్జితం అంతా వ్యయపరిచి మనం సంతృష్టి చెందుదామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ప్రియమైన వారలారా, మన యొక్క సంతృప్తి, మన సంతోషం అనేది ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో లేదని చాలామందికి తెలియదు. ఈరోజు నీవు సంతృష్టి చెందాలంటే, సంతృప్తి చెందాలంటే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. నా ప్రాణము, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుని మాట జాగ్రత్తగా ఆలకించినప్పుడు మనుషుల జీవితంలో సంతృప్తి, సంతోషం ఉంటుందండి. మంచి పదార్థాలను భుజించేటువంటి శక్తిని దేవుడిస్తాడు. ఆత్మీయంగా కూడా ప్రాణము సారమైనదిగా సుఖింపనిస్తాడు. సారవంతమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు. అప్పుడు నువ్వు సుఖిస్తావు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా రాశాడు ఏమని, దేవుని మాట మనం శ్రద్ధగా వింటే మనము సుఖాన్ని అనుభవిస్తామని రాయబడతా వచ్చింది.
కనుక మానవుడికి ఈరోజు సుఖం లేదు. ఏం చేసినా సుఖం లేదు, ఎంత సంపాదించినా సుఖం లేదు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఇంకా అసంతృప్తి మనసులో ఉంది కదా. అందుకే మనం ఎంత సంపాదించినా హృదయంలో తృప్తి లేకపోతే, హృదయంలో మనం ఇంక ఇది చాలు అనే మనసు నీలోకి రాకపోతే నీకు సుఖం ఉండదు. కనుక ఏ మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు? ఏ మానవుడు ప్రాణం నెమ్మది అనుభవిస్తుంది? ఈ రోజున ప్రాణానికి నెమ్మది లేదు. ఎందుకు ప్రాణానికి నెమ్మది లేకపోవటానికి? నీకు ఉండటానికి ఇల్లు లేదా? కావలసిన సదుపాయాలు లేవా? తినటానికి ఆహారం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ మరి ఎందుకని ప్రాణానికి నెమ్మది లేదు? కారణం ఏంటో తెలుసా? సారమైనది నీలో లేదు. సారమైన దాని యందు నువ్వు సుఖించాలి. ఆ సారమైనది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. ఎవరి హృదయంలో అయితే దేవుని మాటలు, దేవుని వాక్యం ఎత్తబడుతుందో వారు ప్రాణము సారమైనదిగా చేయబడుతుంది. అప్పుడు వారి ప్రాణం సుఖాన్ని అనుభవిస్తుంది. మంచి పదార్థాలు భుజించడానికి కావలసినన్ని దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు. ఎందుకంటే దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావు కనుక. ఈరోజున చాలామంది అన్నీ ఉంటాయి కానీ తినే మంచి పదార్థాలు తినగలిగేటువంటి స్థితి ఉండదు లోకంలో. అందుకే సామెతలు, ప్రసంగి గ్రంథాల్లో కూడా సొలొమోను గారు రాస్తాడు, ఈ భూమి మీద అన్నీ వ్యర్థమే కానీ ఒకటి మాత్రం ప్రయోజనకరమైనది ఒకటే ఉంది, అన్నపానాలు పుచ్చుకుంటూ సుఖముగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చటం కంటే మించినటువంటిది మరొకటి లేదని చెప్తాడు. కనుక మనం ఉన్నదాన్ని కూడా చక్కగా అనుభవించి చక్కగా మంచి పదార్థాలు భుజిస్తూ హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి ఏ కలవరం లేకుండా నీవు హాయిగా బ్రతకటం అనేది చాలా అవసరం. దానికి నీకు అవసరమైంది, దానికి నీకు సారవంతమైంది దేనిలో ఉందంటే దేవుని యొక్క వాక్యంలోనే. కనుక చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదునకు చూపినట్లుగా శాశ్వతమైన కృపను చూపిస్తానంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వద్దకు రండి, ఆయన మాట వినండి, బ్రతుకుతారు. నిబంధన చేస్తాడు దేవుడు మీతో, శాశ్వత కృపను చూపిస్తాడు. జనములకు సాక్షిగా అతను నియమించి, జనములకు రాజునుగా, అధిపతినిగా అతను నియమించి దావీదును, గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి రాజును చేశాడు దేవుడు. శాశ్వతమైన కృపను కుమ్మరింపజేశాడు దావీదు పట్ల. జనములకు సాక్షిగా ఉంచాడు అతన్ని. ఈరోజు మనందరం కూడా జనాలకు మనం సాక్షిగా బ్రతకాలి. మనల్ని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచుగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. కనుక ప్రియమైన వారలారా, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచటం అంటే తెలియని జనాల మధ్యకు నిన్ను తీసుకెళ్ళి వారి మధ్య నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మధ్యను బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చెదరు. పరిశుద్ధ దేవుడిని బట్టి నీ వద్దకు జనాలు పరిగెత్తుకుంటూ వస్తారంట. నీవు మాకు కావాలయ్యా, నీతో మేము ఉండాలనుకుంటున్నామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. కనుక ప్రియమైన వారలారా, యెహోవా మీకు దొరుకు కాలములందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. దేవుడు మనకు దొరికే కాలం అందే మనం ఆయన వెతుకుదామండి. ఆయన మనకు సమీపంలో ఉండగానే ఆయన వేడుకుందాం, దేవా మీరు మాకు సహాయం దయచేయండి అయ్యా, నేను వెతుకుతున్నానయ్యా, నేను వేడుకుంటున్నానయ్యా, మీరు నాకు సహాయపడండి అని నువ్వు దేవుణ్ణి అడిగితే
దేవునికి సహాయం చేస్తాడు. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టమైన తలంపులను మానుకోవాలి. ఓహో వైపు తిరిగినట్ల నీ యందు ఆయన జాలిపడతాడు. దేవుని వైపు తిరిగితే బహుగా నిన్ను క్షమిస్తాడు. కనుక నీలో ఏమైనా ఇంకా దుష్ట తలంపులు, భక్తిహీనుల మార్గం ఏదైనా నీలో ఉంటే తీసేసుకొని ఆయన తట్టు తిరుగు. నీకు ఆయన సహాయపడతా వస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీ మీద జాలి పడుతున్నాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ప్రియమైన వాళ్ళారా, దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని త్రోవలు వేరు, మన త్రోవలు వేరు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు ప్రియులు దేవుడు మన పట్ల. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, నెరవేరుస్తాడు అన్నీ నీ పట్ల. అయితే నీలో ఏమైనా దుష్టత్వం ఉంటే విడిచిపెట్టేసి ఆయన వద్దకు రా. ఆయన వాక్యానికి లోబడు. పాపమును, చెడుతనాన్ని, చెడు తలంపులను విడిచిపెట్టు. వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనవానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుట అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచనముండును. వర్షం, హిమము తడిపి భూమిలో ఉన్నటువంటి విత్తనానికి మరి భుజించడానికి వర్ధిల్ల చేసినట్లుగా నీ జీవితాన్ని వర్ధిల్లింపజేస్తాడు. నీ ఊహించని కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. కనుక దేవుని నుండి నోటి నుండి వచ్చే వచనము నీ జీవితాన్ని సమస్తము మార్చేస్తుంది. కార్యాలు జరగటం ప్రారంభిస్తాడు. మీరు బహుగా సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం తోడుకొని పోబడుదురు. మీ హృదయాల్లో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. పర్వతములు, మెట్టలు సంగీతనాదం, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండ చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదురగును. అది యెహోవాకు ఖ్యాతిగా మార్చబడింది. ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉన్నాను. కనుక దేవుడు నీ ద్వారా ఖ్యాతి పొందాలనుకుంటున్నాడు, జ్ఞాపక సూచనగా నేను ఉంచాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఏవైతే దురదగొండి చెట్లు ఉన్నాయో, ముండ చెట్లు ఉన్నాయో అవన్నీ తీసేసి మరి దేవదారు వృక్షాలు, గుంజి వృక్షాలను, అంటే పాడి వ్యర్థమైన వృక్షాలన్నింటినీ, వ్యర్థమైన జీవితం అంతా తీసేసి ఆశీర్వాదకరమైన స్థితి నీ జీవితంలో ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. అంటే ఇప్పుడు నీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏ జీవితంలో ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే కన్నీరు గారుస్తున్నావో, ఏదైతే బాధపడుతున్నావో, వేటి గురించి నీ హృదయంలో ఆలోచిస్తున్నావో అవన్నీ తీసేసి వాటికి బదులుగా నీ జీవితంలో ఆశీర్వాదకరమైన అన్నీ ఆయన ఇవ్వటం ప్రారంభిస్తాడు. అప్పుడు నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం, నీ హృదయంలో సంతృప్తి ఉంటుంది. దేవుడు నిన్ను సంతృప్తి చేసి, సంతోషింపజేసి, నిన్ను ఆనందింపజేసి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఈరోజు పిలుస్తున్నాడేమని, నా యొద్దకు రండి అని. ఆయన వద్దకు వస్తావా? ఆయన సన్నిధిలో మోకరిస్తావా? ఎట్లా రావాలి ఆయన వద్దకి? చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకుని, దుష్ట తలంపులన్నీ విడిచిపెట్టేసేసి, చెడు మార్గాల, దుష్ట మార్గాలన్నిటిని నువ్వు విడిచిపెట్టేసి ఆయన వద్దకు వచ్చి చూడు. నీ జీవితం ఎట్లా ఉంటుందో, నిన్ను ఎంత సంతోషింపజేస్తాడు దేవుడు. అట్లా కాకుండా నువ్వు చెడు తలంపులతో దుష్ట మార్గాలను అనుసరిస్తా ఏదో ఆయన సన్నిధికి నామినల్గా, అంటే నామకార్థముగా వచ్చి వెళ్తున్నట్లయితే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు.
నీ స్థితి మార్చబడదు, నీవు సంతృప్తి చెందలేవు, నీవు సంతోషంగా ఉండలేవు. ఎందుకంటే నీవు 2 మార్గాల్లో నడుస్తున్నావు, 2 తలంపులతో ఉంటున్నావు. కనుక ఒక వ్యక్తి జీవితంలో 2 తలంపులు, 2 మార్గాలు కలిగిన వాళ్ళని ఎప్పుడు దేవుడు దీవించడండి. కొంతమంది ఇలాంటి భక్తి చేస్తూ ఉంటారు. ఏమని? ఒకవైపు ప్రభుని ప్రేమిస్తున్నాం, ప్రభుని అనుసరిస్తున్నాం అని చెప్తూనే మరొక వైపు ఇంకొక మార్గాన్ని కూడా చేస్తూ ఉంటారు. కొన్ని దేవుని తలంపులు, దేవుని పట్ల ఉద్దేశాలను గుర్తెరిగి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఆలోచన తెలుసుకుని దేవుని తట్టు తిరగాలని ఆ మనసులో ఆశ ఉన్నప్పటికీ కొన్నిసార్లు చెడు తలంపులను విడిచిపెట్టకుండా వాటిని కూడా కొనసాగుతూనే ఉంటారు. కనుక ఇలాగ చేసే వాళ్ళని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించలేడు, ఎప్పటికీ ఆయన మనల్ని సంతృప్తిపరచడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొద్దకు రమ్మని పిలుస్తుంది ఎలాగంటే దుష్ట తలంపులను, చెడు మార్గాలను విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయన తట్టు తిరిగి ఆయన పాదాలు చెంతకొచ్చి ఆయన వద్ద మోకరించి ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకున్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని గొప్పగా చేసి నీ ద్వారా అనేక రీతులుగా ఆయన ఖ్యాతి పొందాలనుకుంటున్నాడు. కనుక అటు రీతిగా దేవుడు సహాయం చేయలాగా దేవుడి మాటలు దీవించునుగాక.